రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 128వ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు స్ఫూర్తి ప్రదాత దళితులకి సమాజంలో వెనుకబడిన తరగతులు బలుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో స్మృతి వనాన్ని 20 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 11 గంటలకు ఆవిష్కరించడం మనమంతా కూడా గర్వించదగ్గటువంటి ఒక విశేషంగా మనకు అందరం కూడా భావించాల్సిన ఒక సందర్భం. తెలుగుదేశం పార్టీ ఏదైతే అంబేద్కర్ గారు, పూలే గారు, జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో పీడిత వర్గాలకి ఒక దిక్సూచులుగా ఉన్నారో వారి యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం నాడు నేడు రేపు ఏనాడైనా తెలుగుదేశం ఆశయం ఒకటే, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలకు అండగా పార్టీ ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దళిత తేజం కార్యక్రమంతో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి వారి అభివృద్ధి వారి సంక్షేమానికి కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ ఆశయ సాధనలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ ఈ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు అంబేద్కర్ భవన్లు కానీ అదేవిధంగా కాలనీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాడవాడల తాగునీరు కానీ మొత్తం పూర్తి స్థాయిలో అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.